కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఉత్సాహం కనపడతా ఉంది. ఇప్పుడే ఈడలు అది అంటున్నాను. పొద్దున ఎల్బీ నగర్ అసెంబ్లీ అయింది. చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఇప్పుడు 4 అసెంబ్లీలు ఇక్కడ అవుతున్నాయి. సాయంకాలం కూడా మళ్ళీ కంటోన్మెంట్. ఈ 10 రోజులు కేవలం మనం మొబిలైజేషన్ కోసము ప్రిపరేటరీ సభలు చేయాల్సిన అవసరం ఉంది. మనము ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఉత్సాహం ఉన్నది. మరి మోదీ గారు ఫస్ట్ టైం మన తెలంగాణకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత రావడం కాకుండా మన రాష్ట్రానికి దాదాపు 8,000 కోట్ల ప్రాజెక్టులను కూడా ఈ రాష్ట్రానికి అంకితం చేయాలి. ఇది ప్రజల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ప్రజల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మోదీ గారు వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి ఇచ్చిన విషయాలు మనం చెప్తాము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దగా చేసిన విషయాన్ని మోదీ గారు చెప్తారు. ఏ విధంగా దేశాన్ని ఈరోజు